ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు సజావుగా జరిగాయి. గంభీరావుపేట మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. యువత, మహిళా, వృద్ధులు పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చారు. ఇతర ప్రాంతాలలో నివసించే ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంభీరావుపేట మండలంలో మొత్తం 36,135 మంది ఓటర్లు ఉండగా 28,816 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.75% నమోదు అయింది. ఇక సాయంత్రం తర్వాత ఓట్ల లెక్కింపు త్వరగా గెలిచిన సర్పంచుల పేర్లను అధికారులు ప్రకటించారు. గంభీరావుపేట మండలం హీరాల తండ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూక్య పద్మ మరియు లక్ష్మీపూర్ తాండ్ర గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి తేజవ తంజయ్య ఏకగ్రీవమయ్యారు. అలాగే దేశాయిపేట గ్రామ సర్పంచ్ గా నునిగంటి పద్మ ఏకగ్రీవమైంది. మరోవైపు పోలింగ్ జరిగిన కేంద్రాలలో శ్రీగాథ సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేముల విజయలక్ష్మి విజయం సాధించారు. పొన్నాలపల్లె గ్రామ సర్పంచ్ గా బీజేపీ పార్టీ అభ్యర్థి పొన్నాల మహేష్ విజయం సాధించగా మల్లుపల్లె గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లు సత్తయ్య యాదవ్ విజయం సాధించారు. ముచ్చటగా గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి నక్కా ప్రశాంత్, రాజపేట సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థిగా అంకని శిరీష విజయం సాధించారు. నిర్మల గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాబోయిన అర్చన గెలుపొందారు. కోళ్లమద్ది సర్పంచ్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎడబోయిన దిలీప్, రాజరాజేశ్వర నగర్ గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ అభ్యర్థులు పెట్ల బాబు ఘన విజయం సాధించారు. జగదాంబ తండా సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి బానోత్ రమేష్, నాగంపేట గ్రామ సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి మద్దుల రాజిరెడ్డి, గమనపేట గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ అభ్యర్థి దుంపల చంద్రశేఖర్ రెడ్డి, సముద్ర లింగాపూర్ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మరి గంగా సావయ్య గెలుపొందారు. గజసింగవరం సర్పంచ్ గా ఉమారెడ్డి విమల, మల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ అభ్యర్థి చేకోటి మహేష్ యాదవ్, ముస్తఫా నగర్ గ్రామ సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి బండా సుకన్య విజయం సాధించారు. ఇక గోరెంటల గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రం లలితగా విజయం సాధించగా లింగన్నపేట గ్రామ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి పిట్ల ఎల్లయ్య ఘన విజయం సాధించారు. మరోవైపు గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా స్వతంత్ర అభ్యర్థి మల్లుగారి నర్సగౌడ్ ఘన విజయం సాధించారు. జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో నిజాయితీగా ఓటు వేసి వారి యొక్క అభిమానాన్ని చాటినందుకు సర్పంచ్ అభ్యర్థి మల్లుగారి పద్మ తరపున హృదయపూర్వకంగా ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. డబ్బుకు తర్వాత ప్రజాస్వామ్య విలువలకు జరిగినటువంటి ఎన్నికలకు ఇది ఒక ఉదాహరణగా మిగులుతుంది. కేవలం 3,000 రూపాయల నమూనా బ్యాలెట్స్ తోటి ప్రజల్లోకి వెళితే ఆదరించి ఓటును కన్నతల్లి కన్నా పవిత్రమైందని భావించి వారు స్వచ్ఛందంగా నిజాయితీగా వేసిన ఓట్లు ఈరోజు 4,200 ఓట్లు రావడం, ఈ 4,200 మంది కూడా వారికి అభిమానాన్ని చాటుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగిలిన ప్రజలందరికీ కూడా నేను ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటు అనేటువంటిది వినియోగించుకున్నట్లో మనం కొంత బాధ్యతగా వివరించాల్సినటువంటి అవసరం ప్రస్తుత సమాజంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత అభిమానంగా ఎన్నిక కాబడిన నాయకుడు ప్రజల యొక్క సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తారు అనేటువంటి విశ్వాసమే ఈరోజు మల్లుగారి పద్మ నర్సగౌడ్ గెలుపుకు కారణమైంది. కాబట్టి ప్రతి ఓటరు కూడా వారి యొక్క నిజాయితీకి, నేను రాష్ట్రంలోనే అనుకుంటా ఎక్కడ కూడా ఈ విధంగా స్వచ్ఛందంగా తిరిగిన కార్యకర్తలు కనీసం మంచినీళ్ళు కూడా వారు ఆశపడకుండా మా ఊరును మేము రక్షించుకుంటాము, మాకు పనులు చేసే నాయకుడిని ఎన్నుకుంటామనేటువంటి ఒక మంచి భావనతోటి వారు ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎదురు పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా వారికి డబ్బు కన్నా ముఖ్యము ప్రజాసేవ చేసే ప్రజల మధ్య నుండే నాయకుడే ముఖ్యమైనటువంటి ఈ తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ
ముఖ్యంగా ప్రత్యేకంగా నా గెలుపుకు కారణమైనటువంటి యువతకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎలా జరగాలి, ప్రజాస్వామ్యంలో ఒక ఓటుకి ఎంత పవిత్రత ఉంది, యువతరం అనేటువంటిది ఈ రాజకీయంలోకి రావాలంటే ప్రజల అభిమానాన్ని ఏ విధంగా చూరగొనాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఈ గంభీరావుపేట నుండి మా యువత ఇచ్చారు. వారు ఇంత గొప్పగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా వారు స్వచ్ఛందంగా వారి యొక్క అభిమానాన్ని చాటుతూ నా మీద మరింత బరువును వారు ఉంచారు. నేను వారికి విశ్వాసాన్ని పూర్తి చేయడంలో నా వంతు శ్రమ చేస్తాను. ఏ విధంగా ఇప్పుడు విజయానికి కారణమైనటువంటి యువత ఉందో, మేధావులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ కూడా పాత్రికేయులు ఉన్నారు. వారందరూ కూడా ఈ వచ్చే గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో 5 సంవత్సరాల్లో కూడా అదేవిధంగా సహకారాన్ని అందించండి. నిర్మాణాత్మకమైనటువంటి ఒక పనుల చేత గంభీరావుపేట ప్రజల యొక్క ఆశల్ని కానీ ఆలోచనల్ని కానీ భంగం కలగకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం. అందరం అన్ని రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు మల్లుగారి పద్మ 5వసారి అంటే ఈ ఎన్నికల్లో స్వచ్ఛందంగా గెలవడం అనేటువంటిది ఈ వ్యవస్థలో పనిచేసిన నాయకునికి ప్రజలు తప్పకుండా గుర్తింపు ఇస్తారని ఒక సందేశాన్ని మా గ్రామ ప్రజలు ఇచ్చారు. మా గ్రామ ప్రజల యొక్క ఔదార్యానికి, మంచి మనసుకు, వారి యొక్క విలువలు కాపాడే మనస్తత్వానికి శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీ అందరికీ అందుబాటులో ఉండి వీలైనంత శక్తి మేర ఈ గ్రామాభివృద్ధిలో ఈరోజు మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కావడం జరిగింది. అందులో ఏకగ్రీవముగా నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ముందుగా ఈ సభ్యులందరికీ, నాకు ఎవరైతే చేతులెత్తి 14 మంది ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఈ ఉప సర్పంచ్కు ముందుగా వార్డు మెంబర్గా గెలిపించిన 1వ వార్డు ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక క్రమబద్ధంగా గంభీరావుపేట అభివృద్ధికి ఒక నాంది వేయాలని ఇప్పుడు కొందరు పాత వార్డు మెంబర్లు, అనుభవజ్ఞులు మరియు నేను నాతో పాటు కొత్త వాళ్ళు గెలవడం జరిగింది. వాళ్ళ సలహాలు, ముఖ్యుల సలహాలు తీసుకుంటూ అభివృద్ధియే ధ్యేయంగా మేమందరం పనిచేస్తాం. తప్పకుండా ఈ అభివృద్ధితో పాటు ముందుగా రోడ్డు వెడల్పు మీద కూడా సర్పంచ్ గారిని అడిగి ఎలా పోదాం, ఏం చేద్దామని అందరి యువత కానీ అందరూ కూడా కోరుకునేది రోడ్డు వెడల్పు. దానికి కూడా మేము మొదటి అడుగు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం తప్పకుండా. అలాగే గంభీరావుపేటలో 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులు, వార్డు మెంబర్లు లేకపోవడం వల్ల అభివృద్ధి అంతా కుంటుపడింది. కాబట్టి నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, అనేక సమస్యలతో గ్రామాలన్నీ కుంటుపడ్డాయి. అందులో గంభీరావుపేటలో మరీ ప్రధానంగా చాలా మోరీల సమస్య, నీటి సమస్య పేర్కొంది. లైట్ల సమస్య లైట్లు లేవు. కాబట్టి అన్ని వార్డులలో ఒక్కటి కూడా పక్షపాతం లేకుండా పార్టీ నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నందుకు, ప్రకటించినందుకు ముందుగా కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ గారికి మరియు రవీంద్రరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేసిన నన్ను ఏ ఉద్దేశంతోనైతే నన్ను ఇక్కడ ఉంచారో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా శిరస వహిస్తానని, పూర్తి చేస్తానని కోరుకుంటున్నాను. తప్పకుండా పక్షపాతం లేకుండా 16 వార్డులను నేను, నా పార్టీ వార్డు మెంబర్స్ అయితే ఎవరై ఉన్నారో వారితో పాటు ఇంకొక 2 వార్డులలో ఎవరున్నా అన్ని వార్డులలో తప్పకుండా పక్షపాతం లేకుండా నా వంతు కృషి చేస్తాను అభివృద్ధికని శిరస్సు వంచి గంభీరావుపేట ప్రజలకు తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను వేధించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీటును ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ కక్షపూరిత చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునివ్వక సిరిసిల్లలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నా కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంట్ వేసి ధర్నాకు సిద్దమవుతుండగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారితో మాట్లాడి బీజేపీ కార్యాలయం ముందు వేసిన టెంట్ను తొలగించారు. అనంతరం బీజేపీ నాయకులను పార్టీ కార్యాలయంలోకి పంపించి హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన రోడ్డు పక్కన ధర్నాకు దిగారు. ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీని ధర్నాకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు నేషనల్ హెరాల్డ్ కేసును తిరస్కరించడం మోడీ, అమిత్ షాలకు చెంపపెట్టు లాంటిదన్నారు. మోదీ, అమిత్ షా దర్యాప్తు సంస్థలను తమ ప్రతీకార రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను మోడీ ప్రభుత్వం అణిచివేస్తుందని, సోనియా గాంధీ ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉన్నా వదులుకున్నారని అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదని, పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకం రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. పేద ప్రజల నోటి బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. శ్రీరాముడు అందరివాడు, కానీ బీజేపీ కేవలం రాజకీయాల కోసం వాడుకుంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 4వ స్థానానికి పడిపోయిందన్నారు. మోడీ గద్దె దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అది శ్రీను అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కల్లూరి చందన, ఆడేపు చంద్రకళ, సంగీతం శ్రీనాథ్, కోటం అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక భూతాన్ని మనకు భయపెట్టే విధంగా అనవసరమైనటువంటి కేసులను వారి మీద బదిలీ చేసి ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలపై ఈడీ ప్రయోగాన్ని చేసి 11 ఏళ్ల నుండి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పూర్తి అరాచకంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ అప్రజాస్వామికమైనటువంటి కేసులు పెట్టి ఏ కేసు కూడా నిలవలేటువంటి పరిస్థితిలో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక డబ్బులు మన అగ్రనేతలు వారి అకౌంట్లకు తీసుకెళ్లారనేటువంటి ఒక మామూలు వ్యక్తి ఇచ్చినటువంటి కాంప్లైంట్ మీద ఈడీ ప్రయోగం చేసి వారిని ఇంతవరకు అవమానపరిచే విధంగా గంటలు కూర్చొని ఈడీ ప్రయోగం చేసినటువంటి సంఘటనకు కోర్టు ఈ రోజు అది తప్పు, ఒక సామాన్యుడు ఇచ్చినటువంటి కాంప్లైంట్ ఏదైతున్నదో దాన్ని తీసుకొని మీరు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద పెట్టినటువంటి ఏవైతే విచారణ ఉన్నదో ఈడీ ప్రయోగించడం ఇది పూర్తి స్థాయిలో తప్పు అనేటువంటి విషయాన్ని కోర్టు ధృవీకరించడం జరిగింది. దీనితోనే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపక్షాల మీద కుట్రతో వారి మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి మానసికంగా కార్యకర్తలను లేకుంటే నాయకులను ఒక నిర్వీర్యం చేయడానికి చేస్తున్నటువంటి భాగమే ఈ కేసులండి. కానీ సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మన అగ్రనేతలు ఎవ్వరు కూడా ఈ చిన్న ఏ కేసులకు కూడా భయపడకుండా, ఎక్కడ కూడా దడవకుండా మేము ఈ భారతదేశ పౌరుల పక్షాన, ప్రజల పక్షాన ఉన్నాం అని ముంగడికి వస్తున్నటువంటి తరుణంలో కోర్టు బీజేపీకి ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కానీ, లేకుంటే హోమ్ మినిస్టర్ గారు కానీ, అమిత్ షాకు ఈ యొక్క కోర్టు తీర్పు చెంపపెట్టుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో ఈ రోజు బీజేపీ కార్యాలయాల ముందు ఈ యొక్క ధర్నా, కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి నిరసన తెలిపి వెంటనే మోడీ గారు, అమిత్ షా గారు
కోర్టు యొక్క తీర్పును గౌరవించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ అరాచకాలు ఎక్కడికి అంటే చిన్న ఒక సుబ్రహ్మణ్యమైనటువంటి వ్యక్తి కాంప్లైంట్ తోనే ఈ రోజు ఈడీ ప్రయోగం చేసి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఏదో రకంగా వారిని ఇరికించి జైల్లో వెళ్ళినటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే వారు చేస్తున్నటువంటి ప్రతి చర్య కూడా ఇవాళ మేము సత్యమేవత చేస్తే ఇలా ఏదైతే కోర్టు ఇలా తీర్పునిచ్చిందో దాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అక్రమంగా చేసినటువంటి కేసులకు మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా ఆనాడు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి పత్రిక ద్వారా మన దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా మనం ముందుకు పోతున్నామో తెల్ల దొరలను తరిమి కొట్టడం చేసేటువంటి కోసం తీసుకొచ్చినటువంటి పత్రిక కూడా ఈరోజు రాజకీయ రంగు పులవడాన్ని నేను తప్పవుతున్నామని సందర్భం చెప్తూ, భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి పార్టీగా, స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి అని అడుగుతాను. స్వాతంత్ర ఉద్యమము ఊపందుకున్నప్పుడు ప్రజలకు ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక ద్వారా ఈరోజు సందేశాన్ని ఇచ్చేటువంటి ఆ పత్రిక కూడా తప్పుపట్టే విధంగా, అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ఆ రోజు ముందుకు పోతుంటే ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచే విధంగా చేస్తూ మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేసేటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొని వస్తుందంటే ఎంత ఏమైనా చర్యలో గుర్తుంచుకోవాలనుకుంటా ఉన్నా. రాముడు అందరి వాడు, శ్రీరాముడు అందరి వాడు. ఈరోజు తృతీయుడు ఉన్న రాముడు కూడా ఈరోజు మా పార్టీకి సంబంధించిన వారిగా చిత్రీకరించే పనిచేస్తుంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉందంటున్నా. ఎన్నికలు వస్తేనే అక్షింతలు గుర్తుకొస్తాయి, ఎన్నికలు వస్తేనే శ్రీరాముడు గుర్తుకొస్తాడు, ఆంజనేయుడు గుర్తుకొస్తాడు. ఈరోజు శ్రీరాముడు అందరి వారు, హనుమంతుడు అందరి వారు. అవునా కాదా మనం చూడాలి. కృతయుగము, ధృతయుగము, ద్వాపర యుగము, ఆ తర్వాత నడుస్తుంది కలియుగంలో. ఈ కలియుగంలో కూడా ఈ దేశంలో తెల్ల దొరల ద్వారా వేధింపబడ్డప్పుడు లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏదో ప్రజల కోసం కపట ప్రేమను ఒగ్గబోస్తూ ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ప్రజలు చెప్పాలి. ప్రశ్నించే గొంతుకలను సిబిఐ నడ్డు పెట్టుకొని, ఈడీ నడ్డు పెట్టుకొని ఈ రోజు అణిచివేయాలనుకుంటే ఈ రోజు తిరగబడతారు ప్రజలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో నామ రూపాలు లేకుండా ఈ దేశంలో చేసే సందర్భాలు రాబోతున్నాయని మాట సందర్భంగా చెప్తూ, పల్లెల్లో జరిగిన ఎన్నికల్లో కూడా భాజపా ఎక్కడుందో కూడా తేలింది. అయినా ఎందుకు ఈ వాపును చూసి బల్బులా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారో అర్థం కాని సందర్భం. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క తీరు యావత్ దేశం చూసింది, యావత్ దేశం చూస్తుంది. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ముందుకు పోయేటువంటి సందర్భం తప్ప మరొకటి కాదు. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబం కానీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదరుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు ఏం త్యాగం చేసిందని అడుగుతా ఉన్నాం. అమిత్ షా ఏం త్యాగం చేసిందని అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశం కోసం, భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏం త్యాగం చేసిందో ఒకటి ప్రజలకు చెప్పాలి. ఎలాంటి త్యాగాలు లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ప్రజలలో అధికారం తీసుకొని వచ్చి ఈ రోజు ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ భాషా ప్రభుత్వ రాష్ట్రాలుగా విడగొట్టాలని చూస్తున్నది. మతమడ్డ పెట్టుకొని ఈరోజు రాజ్యం సాధించాలనుకుంటున్నది. ఈరోజు పేద ప్రజలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా కొల్లగొట్టి ఒకరిద్దరికి గుజరాతీలకు అందజేసే ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటి కూడా ఈరోజు ఆపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భంలో ఒకసారి గమనించండి ప్రజలారా. మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు గరీబీ అట్టావడం నినాదం తీసుకొని వచ్చి, కూడు గుట్ట నినాదం తీసుకొని వచ్చి నిరుపేదలకు ఇందిరమ్మలు నిర్మాణం చేసి, పోడు భూములు పంపిణీ చేసి, బ్యాంకులను జాతీయకరణ చేసి ఈరోజు
ముందుకు పేదలు తీసుకొని పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈరోజు అగ్ర వర్ణాలకు కొమ్ము కాసే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అనేది ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఆసన్నమైతున్న వేళ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలు కూడా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పండి. కులగణన చేయాలంటే మీ సుప్రీంకోర్టుకు వెళ్లి మీ కులగణన చేయమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు చెవి పట్టుకొని మన రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రోల్ మోడల్ అయింది. తెలంగాణ కులగణన జరిపిన తర్వాత ఈ రోజు బీజేపీ కూడా మీ కులగణన చేస్తామని చెప్పి దిగొచ్చింది. కళ్ళు తెరిచి నేర్పించినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అసలు నిజ స్వరూపం బాహ్య ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకే వాళ్ళు భయపడేటువంటి సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపాలని చూస్తుంటే ఈరోజు కోర్టులు మొట్టికాయలు వేసి నీ చార్జీ చెల్లరంటేనే భారతీయ జనతా పార్టీ మోసం దేశ ప్రజలకు తెలిసింది. అందుకే ఈ వాస్తవాలను దేశ ప్రజలకు చెప్పడానికే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని జిల్లాలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వైనాన్ని ప్రజాస్వామిక వాదులకు ప్రజలకు చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది తప్ప మేమేమో మీ కార్యాలపై దాడి చేయాలని ఆలోచన లేదు. ఇక్కడ ఈరోజు ప్రజాస్వామ్య పంతాలు మేము పోయే ప్రయత్నం చేస్తున్నాం. రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తే మేము కూడా కాస్త వదిలిపెడితే రెచ్చగొట్టే విధంగా మేము కూడా వ్యాఖ్యలు చేస్తే మీరు ఎక్కడ ఉంటున్నారో చూసుకోమని చెప్పిన మాట సందర్భం చెప్తూ సోదర భావంతో మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మా గొంతుకలు వినిపించే ప్రయత్నం చేస్తే తప్ప మరొకటి కాదన్న మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రజలందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరును గమనించమని కోరుతున్నాం. ప్రశ్నించే గొంతులను ఈ రోజు జైల్లో పెట్టేటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని మీరందరూ కూడా గమనించాలని రాబో రోజుల్లో తగిన రీతిలో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఇక మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు ఇలా బీజేపీ కార్యాలయం ముందు నిరసన తెలపడం సిగ్గుచేటని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డపోయిన గోపి ఆరోపించారు. ఈ రోజు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేయడానికి వారు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు చేసిన పని మేము కూడా చేస్తే మీకు నచ్చుతుందా అని ప్రశ్నించారు. తీర్పులపై స్పష్టత లేని కాంగ్రెస్ నాయకులు ఇట్లా చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని గోపి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసుల ముందు ధర్నా చేయాలని ఒక పిలిపించిందట. వాస్తవానికి ఇది ఎందుకు అన్నది కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు. ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని వేసిన వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. దానికి బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం ఆర్డర్ ఇచ్చిందంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఎవరైతే కేసు వేసిండ్రో అందులో సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ చేయమని ఆర్డర్ ఇస్తే ప్రభుత్వ సంస్థలు ఈడీ దానికి సంబంధించిన సంస్థలన్నీ విచారణ ప్రారంభించినాయి. ఆ విచారణలో భాగంగా అట్లా ఉన్న వ్యక్తికి అటెండ్ కమ్మని నోటీసు జారీ చేసింది. ఆ నోటీసు జారీ చేసిన విధానం ఏదైతున్నదో ఎఫ్ఐఆర్ కాకుండా ఆ నోటీసును జారీ చేసే విధానం తప్పు. మీరు ఎఫ్ఐఆర్ చేసి మరీ నోటీస్ ఇవ్వండి అని చెప్పి కోర్టు చెప్పింది. మరి దానికి ధర్నాలు ఎందుకో నాకు అర్థం కాలేదు. మరి ఈ విషయం మల్లికార్జున ఖార్గేకి తెలియదు, కేసు వేణుగోపాల్కి తెలియదు, ఇక్కడ ఉన్న వ్యక్తులకు అసలు ఆ కేసు ఏందో కూడా ఏమని తెలియదు. ఇలా కూర్చున్నానికైతే అది పరిస్థితి. మరి అసలైతే ఈ ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే పోలీసు వాళ్ళు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసి ఆఫీస్లో పెట్టి, అంటే ప్రభుత్వం దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు? పోలీసును ఉపయోగించుకొని రాజకీయ పార్టీల ఆఫీసుల ముందు బందోబస్తు తోటి ధర్నాలు చేసే ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. కనుక నేషనల్ హెరాల్డ్ కేసు అనేది ఇంకా కొట్టేయాలి. మీరు కొట్టేసినాక తప్పుడు కేసు పెడితే ధర్నాలు చేయాలి. ఒకవేళ కొట్టేసిన తర్వాత మీరు నిర్దోషులైనాక పండుగలు చేసుకోవాలి. అసలు ఎందుకు చేసినామని ధర్నాలు తెలియదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను గాని నాయకులను గాని తప్పుదోవ పట్టియద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి యనగదుల నర్సింలు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ యలగొందుల నరసింహులు కష్టపడే మనస్తత్వం పార్టీని నమ్ముకుని ఉన్నారు. వారికి పార్టీ గుర్తింపు ఇచ్చి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ పదవి ఉన్నతమైన విధంగా కాపాడుదామని మాకు నమ్మకం ఉందన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ అభ్యర్థి యలగొందుల నరసింహులు అత్యధిక మెజార్టీతో సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నాడు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు యలగొందుల నరసయ్యకు బాలర్జీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, ఎడ్ల సందీప్, బాలరెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో మా ఎల్లారెడ్డిపేట గ్రామ పెద్దలందరూ, అట్లాగే మా అక్క చెల్లెలందరూ, మా అన్నదమ్ములందరూ, ముఖ్యంగా మా తమ్ముళ్ళు, మా యూత్ అందరూ కూడా ఒకే మాట ఒకే బాట అని చెప్పేసి అలిపెరగని పోరాటం చేసి, ముఖ్యంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమిష్టి కృషితోటి సాధించిన విజయం ఇది. తమ్ముడు వెనగందుల నరసింహుడు సీనియర్ కార్యకర్త, 25 ఏళ్ళుగా పార్టీని నిలబెట్టుకున్నాడు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పిలుపు ఇచ్చినా కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని గత ఎంపీటీసీ ఎన్నికల్లో 6 ఏళ్ల క్రితం ఎంపీటీసీగా మా సోదరి వెనగందుల అనసూయ నరసింహుని గెలిపించుకోవడం జరిగింది. ఒక కార్యకర్త నిబద్ధతతో పనిచేస్తే, ఒక కార్యకర్త కష్టపడి పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతే, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తే ఎలాంటి విజయం సమకూరుతుందో నరసింహుడితోని ఈరోజు అందరికీ చెప్పినట్టయింది. ఈ ఎన్నికకు తోడ్పడ్డ, ఆశీర్వదించి, దీవించి నరసింహుని గెలిపించిన మా ఎల్లారెడ్డిపేట గ్రామ కుటుంబ సభ్యులైన మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, మా యువ మిత్రులు, ముఖ్యంగా మా యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మేము చెప్పినామో ఎన్నికల్లో అనేక కుల సంఘాల వద్ద, అట్లాగే మీడియా పరంగా చెప్పినాం. ఎల్లారెడ్డిపేట గ్రామం అనేది మంచి గ్రామం, ఒక సత్సంప్రదాయం గల గ్రామం. పెద్దలు కీర్తిశేషులు నేవూరు వెంకటరెడ్డి గారి నుంచి మేమందరం కూడా, నాయకులం, కార్యకర్తలందరూ కూడా ఆ సాంప్రదాయాన్ని, ఆ మంచిని, మర్యాదను, గౌరవాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళం. తప్పకుండా వెనగందుల నరసింహులకు, అట్లాగే గెలిచిన వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ వీళ్ళందరూ కూడా మంచి సాంప్రదాయం కొనసాగించి గ్రామ పంచాయతీకి వచ్చిన ప్రజల్ని, ముఖ్యంగా అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఏదైనా పని ఉండి గ్రామ పంచాయతీకి వస్తే గౌరవంగా, సాధారణంగా ఆహ్వానించి వారికి పని చేసి పంపాలని చెప్పేసి మేము కోరినాం, ప్రజలకు మాట ఇచ్చినాం. తప్పకుండా ఇతర గ్రామాల వాళ్ళు ఎవరైనా ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇల్లు నిర్మించుకోవడానికి వచ్చిన వాళ్ళను కొంచెం సాధారణంగా ఆహ్వానిస్తాం. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎలాంటి అదనపు రుసుము లేకుండా వారిని ఇల్లు నిర్మించుకొని మా గ్రామస్తులాగా గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మంచి చక్కని సుపరిపాలనను నరసింహుల నాయకత్వంలో, వెనగందుల నరసింహుల నాయకత్వంలో మా వార్డు సభ్యులు, మా ఉప సర్పంచ్ అందరూ కలిసి ప్రజలకు మంచి పరిపాలన అందజేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా అభివృద్ధి అంతా కూడా మా అందరి ప్రియతమ నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. తప్పకుండా మున్ముందు ఏమైనా కార్యక్రమాలు ఉంటే మా నాయకుడు కేటీ రామారావు గారి సహకారంతో తప్పకుండా ఈ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి వారి నాయకత్వంలో, కేటీ రామారావు గారి నాయకత్వంలో పనిచేయడానికి వార్డు సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి మంచి సూచనలు, మంచి సలహాలు ఇస్తాం. ఇంతకుముందు అంటే గతంలో గ్రామంలో కొంతమంది చెప్పిండ్రు, జిల్లా పార్టీ అధ్యక్షునిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ భవన్ ఉంది. సిరిసిల్ల పట్టణానికి ఎల్లారెడ్డిపేట గ్రామమే కాకుండా అట్లాగే మండల ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఎవరు వచ్చినా కానీ, ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, కార్యాలయంలో ఏ పని పడ్డా ఇలా తెలంగాణ భవన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకి ఒక జనతా గ్యారేజ్గా ఉంటుందని చెప్పేసి నేను కూడా ఎల్లెడలా వారికి అందుబాటులో ఉండి ప్రతి పనిలో కూడా, కష్టాల్లో, వారికి ఆపదల్లో
ముఖ్యంగా సమస్య వచ్చినా కానీ వారికి వెన్నంట ఉండి సమస్యల పరిష్కారానికి తోటాగాయంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మరొకసారి ఈ ఎల్లారెడ్డిపేట మండలంలో అట్లాగే నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాలను ఇలా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, బిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. డిసెంబర్ 23 మంగళవారం రోజున సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం వద్ద పాలిస్టర్ కార్మికులు, ఆసాములు, వర్ఫిన్ వైష్ణవి కార్మికుల కూలీ పెంచాలని ధర్నా చేపడుతున్నట్లు ఫ్లవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోషం రమేష్ తెలిపారు. ఈ రోజు సిఐటియు కార్యాలయంలో ఫ్లవర్ రూమ్ అనుబంధ సంఘాల సమావేశం దోషా అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఫ్లవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ నడిపించే కార్మికులకు, అసాములకు, వార్ఫిన్ వైసాపిని కార్మికులకు వెంటనే కూలి పెంచాలని కోరుతూ ఈ నెల డిసెంబర్ 23 మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు పాలిస్టర్ వస్త్ర వ్యాపారం సంఘం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇట్టి ధర్నాలో కార్మికులు, ఆసాములు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. పాలిస్టర్ కూలీ అగ్రిమెంట్ ముగిసి 2 సంవత్సరాలు కావస్తుందని, అయినా కూడా యజమానులు కూలీ పెంచడానికి ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికే కూలీ పెంచాలని అనేక దఫాలుగా యజమానులకు వినతి పత్రాలు ఇచ్చినా వారి నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ సమావేశంలో పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, ఆసాముల సంఘం నాయకులు దోసా అశోక్, కోడం రవీందర్, వర్ఫెన్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఉడత రవి, వైఫని వర్కర్స్ యూనియన్ జిల్లా ఉప అధ్యక్షులు వెలిగేటి శ్రీనివాస్, ఫ్లవర్ రూమ్ జిల్లా అధ్యక్షులు బెజ్గం సురేష్, గెడ్డం రాజశేఖర్, నాయకులు నందుపట్ల, పోచమ్మలు పాల్గొన్నారు. మనము గత 2 సంవత్సరాలే పాలిష్ కూలీ పెంచుకోకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో యజమానులకు మనము వినతి పత్రం ఇవ్వడం జరిగింది, 15 రోజులు టైం కూడా ఇవ్వడం జరిగింది. 15 రోజులు అయిపోయింది కాబట్టి మనం ఏదైనా కానీ పోరాడితే కూలీ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి పోరాడితే పోయేది ఏముండదు, బానిస సైకిల్ తప్ప అన్నట్టు ఈ నెల డిసెంబర్ 23 తారీఖు నాడు పాలిస్టర్ అసోసియేషన్ ముందు ధర్నా ఉంది కాబట్టి ఇప్పుడు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి వార్పి సోదరులు నాకెందుకులే అనుకోకుండా ఒక 4 గంటలు పని బంద్ పెట్టి ధర్నాకి వచ్చి విజయవంతం చేయాలని వార్పి తరఫున వినియోగిస్తున్నాం. అలాగే ఆసాములు, వైపని, వార్పి అనుబంధ కార్మికులు కూడా ఇటువంటి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. 23/12/2025 రోజున జరిగే పాలిస్టర్ అసోసియేషన్ ముందు జరిగే సమ్మెకు ఆసాములు, కార్మికులు, వార్పి పని వారు, ఇతర అక్రాప్లో పనిచేసే కార్మికులందరూ ధర్నాకు ఉదయం 10 గంటలకు పాలిస్టర్ అసోసియేషన్ ముందుకు రావాలని మనవి చేస్తున్నాము. మనం టెక్స్టైల్ కూలీ పెంచక 2 సంవత్సరాలు గడుస్తుంది. మొన్ననే ఈ మధ్యకాలంలో యజమానులకు కూలీ పెంచవలసిందిగా వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు స్పందించట్లేదు కాబట్టి ఈ నెల 23వ తారీఖు నాడు సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇట్టి ధర్నా కార్యక్రమంలో వైపని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. ఎవరు కూడా మనకెందుకులే, అందరికి పెరిగితే మనకు పెరుగుతుందని ఎవరు కూడా అనుకోవద్దు. తప్పకుండా అందరం పాల్గొని పోరాడితేనే మన కూలీ కానీ ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతాం. తప్పకుండా ఎవరు కూడా అన్యతగా భావించకూడదు. తప్పకుండా అందరూ కూడా ఇటు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఆసాములు మరియు కార్మికులు అందరూ కూడా ఇటు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెంది టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారని, దీనికి పంచాయతీ ఎన్నికలు నిదర్శనమని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తోటగే మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మండలాల్లో అత్యధిక స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేస్తుందని అన్నారు. 117 స్థానాల్లో 80కి పైగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని తెలిపారు. మా పార్టీలోనే పోటీ ఎక్కువ కావడంతో కొన్ని స్థానాన్ని కోల్పోవలసి వచ్చిందని అన్నారు. 3వ దఫ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన నూతన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని, ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయడంలో విఫలం కావడం వల్లే టీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారని అన్నారు. అందుకు అత్యధిక స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసిందన్నారు.
రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాన్ని నాయకుల కార్యకర్తల సమన్వయంతో కైవసం చేసుకుంటామని తోట ఆగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పట్నా అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షుడు ఎన్డి సత్తార్, తంగలపల్లి మండల అధ్యక్షుడు రాజన్న, ఎల్లాడిపేట అధ్యక్షుడు వలస కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3 దఫాల్లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 12 మండలాల్లో 2 నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లోని గ్రామాల సర్పంచ్లను గెలిపించిన ప్రజలందరికీ, ఆయా గ్రామాల ప్రజలందరికీ కూడా భారత రాష్ట్రం పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నూతనంగా గెలిచిన సర్పంచులు నిన్న 3వ విడతలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి 117 స్థానాలకు గాను 80 పైగా స్థానాలను ఇలా భారత రాష్ట్ర పార్టీ కైవసం చేసుకుంది. అన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ నుండే పోటీ ఎక్కువైంది. అంటే మా పార్టీ అభ్యర్థులే ఒకరికి మించి, ఇద్దరికి మించి, ముగ్గురికి మించి ఉండడం మూలాన ఇలా ఆ కొన్ని స్థానాలైనా కానీ ఇతర పార్టీలకు పోవడం జరిగింది. వాస్తవంగా పార్టీ సహిత ఎన్నికలైతే ఇవాళ కాంగ్రెస్కు, బీజేపీకి గుండె సున్నా వచ్చే పరిస్థితి ఉండేది. 3వ దఫా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలను చూస్తే తప్పకుండా పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అంతా కూడా విషయం అవగతం అవుతుంది, అర్థమవుతుంది. మేము కోల్పోయిన స్థానాలు కూడా, అంటే గ్రామాలలో సర్పంచ్గా ఓడిపోయిన మా అభ్యర్థులు కూడా 7 ఓట్లు, 3 ఓట్లు, 5 ఓట్లు, 10 ఓట్లు, 15 ఓట్లు. అది పోటీ కూడా పార్టీలోని అభ్యర్థుల చేతిలోనే జరగడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. వాటిని అన్నింటిలో కూడా సమీక్షించుకొని రాబోయే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోగా సమన్వయంతో ముందుకు పోతాం. ఈ పోటీ నుంచి నివారణను మనం కనుక్కొని తప్పకుండా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మా కార్యకర్తలందరినీ, మా నాయకులందరినీ కూడా సమన్వయపరిచి పార్టీ సహిత గుర్తు ఉంటుంది కాబట్టి, గుర్తు సహిత ఎన్నికలు కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజల్లో అందరిలో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చేసిందేమీ లేదు, ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు, గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంతకంటే లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వం పక్షాన, మనందరి అభిమాన నాయకుడు సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు దీవించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థులను, అట్లాగే వార్డు సభ్యులను ఆదరించి, ఆశీర్వదించి, దీవించి గెలిపించిండ్రంటే అదంతా కూడా సిరిసిల్ల నియోజకవర్గాన్ని, అట్లాగే ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసిన ఘనత కేటీ రామారావు గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఏకపక్ష విజయాలు సాకారం అవుతాయి. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, కారు గుర్తు మీద ఎప్పుడు మేము ఓటేయాలి, కేసీఆర్ గారికి ఎప్పుడు ఓటేయాలి, కేసీఆర్ గారు పార్టీ అభ్యర్థులను ఎవరు నిర్ణయించినా మేము గెలిపిస్తామని చెప్పేసి ఇలా గ్రామాల్లో సిద్ధంగా ఉన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిన, గ్రామాలను నిర్లక్ష్యం చేసిన
ఈ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పే అవకాశం త్వరలో ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పార్టీ ఏమో గ్రామాల్లో ట్రాక్టర్లను, ట్యాంకర్లను, హరిత వనాలను, హరితహారంలో చెట్లను, పల్లె ప్రకృతి వనాలను, శ్మశాన వాటికలను మెయింటైన్ చేయక 2 సంవత్సరాల నుంచి అవి నిర్లక్ష్యానికి గురిగాగా గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి లైట్లు పోతే బుగ్గలు పెట్టక గ్రామాలన్నీ కూడా బోసిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నూతనంగా గెలిచిన సర్పంచ్లకు నిధులు లేక ఈ 2 సంవత్సరాల నుంచి పట్టించుకోక పాలనను నిర్వీర్యం చేశారు. అదేంటి గ్రామ పంచాయతీ పరిపాలనను. ఇంకోవైపు ఏమో నిన్న ఆది శ్రీనివాస్ గారు, వేములవాడ శాసనసభ్యులు విప్ గారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ పరిపాలన నిర్వీర్యం చేసిందే కాక వీళ్ళ ప్రజాపాలనను, రేవంత్ రెడ్డి ప్రజాపాలనను మెచ్చి ఇలా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కట్టబెట్టినట్టు, కాంగ్రెస్ పార్టీని పెద్ద ఆకాశానికి ఎత్తుకున్నట్టు గొప్పలు చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు చూస్తేనే అర్థమవుతుంది. అధికార పార్టీ అధికార మదంతో, అధికార బలంతో ఎక్కడికక్కడ గ్రామాల్లో అధికారులను అడ్డుపెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలకు సంబంధించి దౌర్జన్యం చేసి గెలిచిన అభ్యర్థులను ప్రకటించకుండా, అట్లాగే అనేక ఆటంకాలు సృష్టించి ఇలా ఏ పార్టీ నుంచి గెలిచిన, లేకపోతే కొంతమంది ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను ఇండిపెండెంట్ ఉన్నా కానీ వాళ్ళ ఖాతాలో వేసుకొని మా పార్టీ అభ్యర్థులని బలవంతంగా ప్రకటింపజేసుకొని మన జిల్లాలో లేనప్పటికీ ఇతర జిల్లాల్లో ఏ పార్టీల్లో ఉన్నా కానీ దౌర్జన్యంగా లాక్కొని పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన నేపథ్యం ఇలా రాష్ట్రంలో ఉండి ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి మా పార్టీకి ఓటేసిరని. నేను చెప్తా ఉన్నా, సవాల్ విసురుతూ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. బరాబర్ రాబోయే ఎన్నికలల్లో నువ్వు రాష్ట్రం సంగతి పక్కకు ఉంచు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ సహిత గుర్తు సహిత ఎన్నికలు ఏవైతే రానున్నాయో, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలు రానున్నాయో బరాబర్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు, కేసీఆర్ గారికే ఓటేస్తారు. కారు గుర్తుకే ఓటేసి అన్ని ఎంపీపీ స్థానాలను, అన్ని జడ్పీటీసీ స్థానాలను, జిల్లా పరిషత్ను కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా ఒకవేళ నిజంగా మీ రేవంత్ రెడ్డి ప్రజాపాలననే చూసి జనం ఓటేసినట్టుంటే ఆ ఎన్నికలనే రెఫరెండంగా తీసుకుంటామని చెప్పేసి మీరు సవాల్ విసిరండి అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.